జలగం వెంగళరావు ఈ పేరు సుపరిచితం. 1922 మే 4వ తారీఖు నాడు శ్రీకాకుళం జిల్లా రాజాం దగ్గర సోపేరులో జన్మించారు జలగం వెంగళరావు. తండ్రి ఎవరైతే ఉన్నారో జమీందారీ దగ్గర ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. సో ఇది పరిస్థితి మిత్రులారా. జలగం వెంగళరావుకి ఇద్దరు సోదరులు, జలగం రామారావు, జలగం కొండలరావు, ముగ్గురు సోదరీమణులు. దామెర ప్రకాశమ్మ, కోటగిరి సత్యవేతమ్మ, చిలికాని తాయరమ్మలు సోదరిమణులు. తండ్రి ఉద్యోగం చేస్తున్న కేసరపల్లిలో బాల్యం గడవడంతో ప్రైమరీ విద్యను అక్కడనే పూర్తి చేశారు. తదుపరి గన్నవరం తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఇది. హై స్కూల్ నందు ఎస్ఎస్ఎల్సి వరకు చదివి ఉత్తీర్ణులయ్యారు జలగం వెంగళరావు. ఆ కాలంలోనే బాబు జీవితానికి పునాదులు పడ్డాయనేది మనకు అర్థమవుతోంది. బ్రిటిష్ వారితో తలపడి దేశాన్ని స్వతంత్రం సాధించడం కోసం స్వతంత్రోద్యమం మహత్తరంగా నడుస్తున్న రోజులవి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, టంగుటూరి ప్రకాశం, భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటి మహామహులు ఆ రోజుల్లో స్వతంత్రోద్యమంలో కథన రంగం కాలు దూవుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రోజులవి. ఆ క్రమంలోనే ఆయన జీవితం కొనసాగుతూ ఉంది. లాఠీలు, తోటాలు నాట్యం చేస్తూ ఉన్నాయి. సో అట్లా జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదం జలగం వెంగళరావు బాగా ఉద్యమం వైపు ఆకర్షించినట్టుగా మనకి ఆయన చరిత్రను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ సమయంలోనే జలగం వెంగళరావు కృష్ణా జిల్లా మాధవరానికి చెందిన వెలుగులేటి మాధవరావు కుమార్తె మంగాయమ్మతో పాణిగ్రహణం అంటే పెళ్లి జరిగింది. ఆ వివాహ బంధమే జలగం వెంగళరావుని మలుపు తిప్పింది అనేది పరిశీలకులు చెప్పేటువంటి మాట. మాధవరావు గారు అంటే జలగం వెంగళరావు గారు పెద్ద అయిన వాళ్ళ మామగారు ఏదైతే ఉన్నదో నైజాం రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మదిరి తాలూకా, ఆ రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కింద ఉండేది, ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా. సో వరంగల్ జిల్లా మదిరి తాలూకా చడవరం గ్రామంలో భూములు కలప వ్యాపారం ఉండేవి. ఆ విధంగా మామతో కలిసి నైజాం ప్రాంతానికి వచ్చిన బయ్యన్నగూడెం గ్రామంలో భూములు కొనుగోలు చేసుకొని స్థిరపడి వ్యవసాయం వ్యాపారం చూస్తూ ఉండేవాడు జలగం వెంగళరావు గారు, మన హీరో. నైజాం ప్రభుత్వం అధికారులు, భూస్వాములు, పట్టేళ్ళు, పట్వారీలు పెత్తనం సాగుతూ ఉండేది. 22 ఏళ్ల వయసులోనే స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో పనిచేశారు జలగం వెంగళరావు. జన సమీకరణలో ముందుండేవారు. గ్రామాల్లో దౌర్జన్యాలు, వెట్టి చాకిరి వ్యతిరేకంగా పనిచేస్తుండే నాయకుడైన జలగం వెంగళరావు. తరచూ నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని రద్దు చేసింది. ఆ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీని రద్దు చేసింది. నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయడంతో 1930లో తెలంగాణ నాయకులంతా ఆంధ్ర మహాసభ ద్వారా నిజాంకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు. అది దాన్ని స్వతంత్రోద్యమం అనొచ్చు. స్వతంత్రోద్యమకారులపై నిరంకుశంగా చర్యలు ఉండేవి ఆ రోజుల్లో. 47 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా నిజాం మరికొన్ని సంస్థలు విముక్తి కాలేదని మనం చెప్పొచ్చు. దివంగతులు బొమ్మకంటి సత్యనారాయణ, హాయగ్రీవాచారి, మాడపాటి అనంతరావు విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సమయంలోనే జలగం వెంగళరావు తిరువూరు కేంద్రంగా చింతలపూడి వరకు కాంగ్రెస్ పార్టీని నిజాంకి వ్యతిరేకంగా అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన వంతు పాత్ర నిర్వర్తించారు. 1948లో చింతలపూడి వద్ద కొంతమంది కార్యకర్తలతో జలగం దళంపై రజాకారుల మూకలు దాడి చేసినటువంటి సందర్భం ఉన్నది. ఆంధ్ర ప్రాంతం రాగానే ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతకాలంలోనే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి, త్రాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికల్లో ముందడుగు వేశారు. బీపీ నగర్ రైల్వే, నడికుడి రైల్వే మార్గానికి అంటే జలగం వెంగళరావు యొక్క అభివృద్ధి కార్యక్రమాలు. సో బీబీ నగర్, నడికుడి రైల్వే మార్గానికి రాయనపాడు వద్ద రైల్వే వేగంల మరమ్మతుల కర్మాగారాన్ని ఏర్పాటు చేయించిన ఘనత జలగం వెంగళరావు. రాష్ట్రంలో వృధాగా పోతున్న నీటిని తీసుకొచ్చి వ్యవసాయ ఉత్పత్తులు పెంచే లక్ష్యంగా నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ప్రపంచ బ్యాంకు సహాయంతో పూర్తి చేశారు. ఆనాడు ఇందిరా కాంగ్రెస్ ఉండటం వల్ల ఇందిరాగాంధీతోని అనుంగ శిష్యుడు జలగం వెంగళరావు. ఆ విధంగా నాగార్జున సాగర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, కృష్ణా జిల్లా దాకా ఈరోజు అన్నం కడుపు నిండా దొరుకుతుందంటే జలగం వెంగళరావు అసలు అని ఈ ప్రాంత ప్రజలు అనుకుంటారు. సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నీరందించి ఏర్పాటు చేశారు జలగం వెంగళరావు. నెల్లూరు జిల్లాలో పెన్నా నది మీద సోమశిల ప్రాజెక్టు ద్వారా నెల్లూరు జిల్లా ప్రజల అవసరాలు తీర్చారు. రాయలసీమకు త్రాగునీరు అందించడానికి కృష్ణా జలాలను మళ్లించారు. ఈ విధమైన మధ్యతరహా ప్రాజెక్టులు అంకురార్పణ చేసింది స్టార్ట్ చేసింది జలగం వెంగళరావు. కేంద్ర పరిశ్రమల మంత్రిగా 1986 అక్టోబర్ 22న రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో చేరి సిమెంటు, కాగితాలు పరిశ్రమలు, ఫార్మా సంస్థలు ప్రజల వద్దకు అందుబాటులో తెచ్చినటువంటి ఘనత జలగం వెంగళరావుకే దక్కింది. జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమాలకు, నక్సలైట్ ఉద్యమాలకు ఆయన
తెలంగాణ ఉద్యమంలో కానీ నక్సలైట్ ఉద్యమంలో ఆయన పెట్టింది పేరుగా ఉన్నాడు. ఆ టైంలోనే ఆయనకి సర్దార్ అనేటువంటి బిరుదు కూడా వచ్చింది, సర్దార్ జలగ వెంగళరావు అని. సో జలగ వెంగళరావు నిర్దోషిగా అంటే ఏదైతే ఉన్నదో నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేసిన ఖ్యాతి ఆయనకి దక్కింది. కేంద్రంలో జనతా పార్టీ అధికారం రాగానే ఏదైతే ఉన్నదో విమదలాలు కమిషన్ జలగ వెంగళరావుని నిర్దోషిగా తేల్చుతూ పార్లమెంటుకు ప్రకటించారు. ఖమ్మం జిల్లా నుండి రాజకీయం నడిపిన జలగ వెంగళరావు ఆయన కుటుంబం 6 దశాబ్దాల పాటు కేంద్రంలో రాష్ట్రంలో రాజకీయాల్లో క్రియాశీలమైన పాత్ర పోషించింది. 1984-89 ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అందరూ ఏకమై జలగ వెంగళరావును ఓడించే కార్యక్రమం అయితే చేపట్టినప్పుడు ఆయన అన్నమాట నాగార్జున సాగర్ నీళ్ళలో నా నేర కనపడుద్ది, తినేపళ్ళెంలో వెంగళరావు బొమ్మ కనపడుద్ది అని చెప్పేసి వెళ్ళాడు. రైతు కూలీలంతా కూడా ఆయన బ్రహ్మరథం బట్టి గెలిపించారు. ఆయన బతికున్న రోజులు ఆయన ఇది గెలిచాడు. సో 1999 జూన్ 12వ తేదీన హైదరాబాద్లో ఆయన స్వగృహంలో చనిపోయారనే వార్త బాధాకరమైనప్పటికీ కూడా ఆయన సేవలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయన సేవలు అజరామరం. సో రాజకీయ దురంధరుడు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజుల్లో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఆపై జీవితమంతా రాజకీయ రణరంగంలో తేలినటువంటి రణధీరుడు ఆయన. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమానంతో, కార్యకర్తల కష్టంతో, నాయకుల కృషితో, స్వీయ పాలన వైదుష్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిలో చేపట్టిన చారిత్రాత్మక సంక్షేమ కార్యక్రమాల పథకాలు, నీటి ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన, ఉద్యోగుల సమస్య పరిష్కారంతో పాటు పాలనా తత్పరతతో పేరు పొందినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కృషి పట్టుదలకు పెట్టింది పేరు ఆయన. సేవా దృక్పథం కలిగిన నాయకుడైన, నేటి తరానికి ఆదర్శం ఆయన. సో 22 మే 4న జన్మించినటువంటి జలగ వెంగళరావు 1999 జూన్ 12న పరమపదించారని తెలియజేయడానికి చింతిస్తూ ఉన్నాం. సో ఈ ప్రాంతంలో ఆయన నడిపినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను పేలియం గ్రౌండ్లో ఆయన మీటింగ్ని ప్రత్యక్షంగా చూశాను విద్యార్థిగా చదువుకున్న రోజుల్లో. ఈసారి తెలుగుదేశం పార్టీకి బంగారు పళ్ళెంలో పెట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది, బంగారు పళ్ళెంలో పెట్టిస్తున్నాడని చెప్పాడు. ఆయన జోస్యమే నిజమైంది. రాజకీయ ధురంధరుడు, రాజనీతిజ్ఞుడు, ఎనాలిసిస్ కలిగినటువంటి ఉన్నటువంటి లీడర్స్లో పేర్లు పెట్టి పిలవగలిగేటువంటి నాయకుడు ఆయన. ఎందుకంటే ఆ ఖ్యాతి, పేరు, ప్రతిష్టలు ఆయనకే ఉన్నాయి. ఎవరినైనా ఆ ఫలానా పొలం ఎట్లుందని అడగలిగేటువంటి ఎక్కువ లీడర్స్లో ఒక మతిమరుపు ఎక్కువ ఉంటుంది. కానీ పేరు పెట్టి ఎవరి పొలాలు ఎక్కడున్నాయో చెప్పగలిగినటువంటి నాయకుడు ఆయన. ఆయనకి మిరపకాయలు అవసరం పడి ఒక 5 కేజీలు మిరపకాయలు తెమ్మంటే కలెక్ట్ చేస్తే దాదాపుగా 20 క్వింటాలు అయినాయట. వాళ్ళని అరిశాడట. సో ఆయనకి అవసరమైతే ఆ క్వింటాలు డబ్బులు ఇచ్చేవాడు. ఆయనకు 20 కేజీలు మిరపకాయల కోసం ఆయనకు అవసరం పడ్డాయి. ఆయన ఇంటికి అవసరం నిత్య. సో అట్లాంటి అవినీతిని ప్రోత్సహించిన వ్యక్తి ఆయన, రాజకీయ నాయకుడు ఆయన, రాజనీతిజ్ఞుడు. జలగ వెంగళరావుకు సంబంధించి వచ్చినప్పుడు ఆయన జనరల్ ప్రజలకి సంబంధించిన మనిషిగా, వాళ్ళ కొడుకులు కూడా జలగ వెంకట్రావు, అదేవిధంగా జలగం వెంకట్రావు కొత్తగూడ ఎమ్మెల్యే గెలిచాడు గతంలో. దాని తర్వాత ఇంకొక బ్రదర్ కూడా జలగం ప్రసాదరావు ఉండేవాడు, తను కూడా గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినట్టు నేపథ్యం ఉంది. సో పైరువేలకి ల్యాబింగ్కి ఇవ్వకుండా డైరెక్ట్ ప్రజలతో సంబంధాలు మెరుగుపరచుకోవటం ఆ కుటుంబం ఉన్నది. సో అభివృద్ధికి, ఖమ్మం జిల్లా అభివృద్ధికి తుమ్మల నాగేశ్వరరావు తర్వాత తరానికి వచ్చినప్పుడు అభివృద్ధి ప్రదాత కావచ్చు, కానీ దాన్ని ప్రారంభించినటువంటి ఘనత జలగం కుటుంబాన్ని అనేది చెప్పక తప్పదు. పెద్దలారా మిత్రులారా, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిని ప్రస్తావించాల్సి వస్తే జలగం కుటుంబాన్ని, ముఖ్యంగా జలగ వెంగళరావుని ప్రస్తావన చేయకుండా ఉండలేమని తెలియజేస్తూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.